మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రైట్, ఇప్పుడే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమజ్జన వేళ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఎదురెదురుగా అతివేగంగా ఢీకొన్నాయి. 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. తీవ్ర గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ సంఘటన నార్త్ జోన్ పరిధిలో ఉన్న బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్లో శుక్రవారం అర్ధరాత్రి సమయం, శనివారం తెల్లవారుజామున రాత్రి 2 గంటల సమయంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగంగా దూసుకువెళ్లిన కార్లు ఢీకొట్టిన వీడియోల దృశ్యాలు సీసీ కెమెరాల దృశ్యాల్లో కనిపించాయి. 2 కార్ల ప్రమాదం తీవ్రత చూస్తే ప్రాణనష్టం జరిగిందన్న ఆందోళన స్థానికుల నెలకొంది. 2 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. 2 కార్లు వేగంగా ఢీకొట్టడంతో కారు గాల్లో పట్టికొట్టింది. ఎరుపు రంగులో ఉన్న కారు రాంగ్ రూట్ లో వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. रात में 1 बजे गाड़ी का एक्सीडेंट हुआ था और रेड कार रॉन्ग साइड में आके वाइट कार को मारा है और वाइट कार वाला बंदा जो है थोड़ा सा सीरियस है, उसको ज़्यादा मार लगा है। और जो रेड वाला कार है ना, उसमें एक लड़की थी और 3 लड़के थे। उनको रात में हमने वो गाड़ी ढकेल के निकाला है बस, और उनको बहुत थोड़ा सा एक हाथ को कुछ बहुत ज़्यादा मार लगा है और एक को सिर पे लगा है ज़्यादा। కారులో మద్యం బాటిల్ లభించడంతో మద్యం మత్తులో కారు నడిపించారా లేక అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై నుజ్జునుజ్జైన 2 కార్లు కనిపిస్తుండటంతో ఈ రోడ్డు మార్గాన వెళ్లేవారు ప్రమాదాన్ని చూసి ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు అంటూ ఆరా తీశారు. అయితే అదృష్టవశాత్తు కారులో బెల్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో గాయపడ్డ వారు చికిత్స పొందుతున్నారు. అయితే వేగంగా వచ్చి ఢీ కొట్టిన కారులో ఎవరున్నారు, మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.